ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశం కొరకే దేవుడు సిద్ధపరిచిన మాటలు ఆలకిద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించండి. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములు చూసినట్లు ఆయన దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. అసలందరూ ఆమేనంటారా? ఈ మాట నాతో చెప్పండి. మేము, అందరూ కలిసి చెప్దామా గట్టిగా, మేము ఆయన కార్యము చూసినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఆమేన్. గట్టిగా చప్పట్లతో సరేసైకి మహిమ చెల్లిస్తారా? ఓకే, ఈ మాట మీ అందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే వెంటనే జరిగే కార్యాలు అనండి. మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి వెంటనే జరిగే కార్యాలు అనండి. ఆమేన్. సో దేవుడు మాట ఇస్తే అది డెఫినెట్లీ షూర్, ఖచ్చితంగా జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే యెషయా గ్రంథం చాలా ఉన్నతమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. దేవుడు ఈ ప్రవచన వాక్కులో ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు ఇవి. ఆయనను త్వరపడనిమ్ము, ఆయన కార్యాలు మేము చూసేటట్లుగా దాన్ని వెంటనే చేయనిమ్ము. భక్తులు దేవుణ్ణి సన్నిధిలో విన్నవించుకుంటున్న మాటలు. మన కన్నులతో దేవుని కార్యాలు చూసేటట్లుగా వెంటనే జరగనిమ్ము, పరిశుద్ధ దేవుని ఆలోచనతో నడిపించబడనిమ్ము అని భక్తులు దేవుని సన్నిధిలో విన్నవించుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చి దేవుని మాటలు వింటున్న మీ కుటుంబాల్లో కూడా గడిచిన కాలమంతా ప్రభు మనల్ని దాచి కాచి కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఆఖరి శనివారం ఉపవాస ప్రార్థనలో ఈ నెలలో మనం అందరం దైవ సన్నిధిలో కూర్చున్నాం. మరొక క్రొత్త నెలను దేవుడు మన కొరకే అనుగ్రహించబోతున్నాడు. మరి క్రొత్త నెలలో అడుగు పెట్టబోతున్న మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు మన కన్నులతో చూసినట్లుగా వెంటనే ప్రభు జరిగించునుగాక. మన మందిరానికి వచ్చే చాలామంది తల్లులు ఆయా సమయాల్లో గృహదర్శనలకు వెళుతున్నప్పుడు కానీ, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ, ఆ తల్లుళ్ళు మాతో మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు, అయ్యగారు బాబు మా కన్నులతో చూస్తామంటారా? ఈ స్థలం అంతా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మహిమగల మందిరాన్ని మనం కడతాం. విశాలమైన ప్రార్థన మందిరం దేవుడు మనకి ఇస్తాడు. అంత్యదినములో పర్వతం మీదకు వచ్చినట్లుగా ప్రజలు, వేవేల మంది ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. అయితే మా కన్నులతో మేము చూస్తామంటా బాబు అని చాలామంది తల్లులు వాళ్ళు చెప్తా ఉంటారు. నేనంటాను, మన కన్నులతోనే చూస్తాము తల్లి అని. ఆమెను చెప్పండి. భక్తులు అలా అడుగుతున్నారు, ఆయన కార్యాలు మేము చూసేటట్లుగా వెంటనే దాన్ని జరగనిమ్ము. అంటే మన తరంలో, మన కుటుంబాల్లో దేవుని కార్యాలు మన కన్నులతో మనం చూసేటట్లుగా ప్రభు చేయటానికి సమర్థుడే. ఆయనకంటూ అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత జరుగుతుందని కాదు, కానీ వెంటనే జరుగునట్లుగా ఆయన కార్యాలు మనం చూసేటట్లుగా ప్రభు చేస్తాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి ఆమేన్ అంటారా? సో నీ విశ్వసించినట్లుగానే నీకు జరుగుతుందని ప్రభు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు ఈ ఇంట్రడక్షన్లో మీకు తెలియచేస్తాను. పేతురు చాలా దైవికమైన మార్గాల్లో, ఒక మాటలో చెప్పాలంటే 12 మంది శిష్యుల్లో ప్రధాన శిష్యుడిగా ప్రస్తావించబడిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. పేతురులో తొందరపాటు ఎక్కువ, దేవుని కార్యాల కొరకు మరింత ఆసక్తి కలిగిన వాడిగా కనపడుతూ ఉంటాడు.
పరిశుద్ధ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే మేడగదిలో 120 మంది అభిషేకం కోసం కనిపెట్టినప్పుడు పేతురు కూడా ఆసక్తిని చూపినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని ఏర్పాటు పేతురు పట్ల ఒక ఉన్నతంగా మనకి కనిపిస్తుంది. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన దినాలలో సముద్రం మీద, నీటి మీద దేవుడు నడుచుకుంటూ వెళతా ఉన్నాడు. పేతురు చూశాడు, ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటి వరకు ఎవరిని నేను చూడలేదు, సముద్రం మీద దేవుడు నీటి మీద నడిచి వెళ్ళటం ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, నేను కూడా నడవాలనుకుంటున్నాను ప్రభువా అన్నాడు. చూడండి, పేతురులో ఉన్న ఆసక్తిని చూడండి. ప్రభువు ఏదో నడిచాడు, ఆయన దేవుడు కదా, ఆయన నడవగలిగిన వాడు కనుక మనం ఏం చేయగలుగుతాం అని అనుకోలేదు. కానీ నేను కూడా నడవాలనే ఆశ పేతురులోకి వచ్చింది. ప్రభువే చెప్పాడు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చూస్తాడని. అలాగే పేతురు మరి యేసు ప్రభు సముద్రం మీద నడిచినట్లుగా నేను కూడా నడవాలని ఆశతో కొంత దూరం బాగానే నడిచాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, గాలిని చూసి మునిగిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. యేసు వైపు చూసినంతసేపు బాగానే నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో వెంటనే మునిగిపోతున్న పరిస్థితులు. ఆ సందర్భాన్ని మనం గమనిస్తే అక్కడే ప్రభు ఉన్నాడు. వెంటనే అక్కడ వెరీ క్లియర్గా రాసిన మాట ఏమిటంటే, వెంటనే ప్రభు చేయి చాపి పేతుర్ని ఆదుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మునిగిపోతున్న వ్యక్తిని మునిగిపోతే మునిగిపో అనేవాడు కాదు ప్రభు. ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు కొందరు, సమస్యల్లో మునిగి బాధల వలయాల్లో చిక్కుకున్న వాళ్ళు కొందరు, కుటుంబ కలవరాల మధ్యలో అసమాధానంతో మునిగిపోయిన వాళ్ళు మరికొంతమంది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వ్యక్తుల జీవితాల్లో ఎవరెవరు ఏ సమస్యలో మీరు మునిగిపోయారో వెంటనే ప్రభు చేయి చాపి మిమ్మల్ని లేవనెత్తి ఒక సాక్షిగా నిలుపునుగాక. కొంచెం గట్టిగా ఆమెనంటారా? ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా 7 వారాల తర్వాత స్వస్థత కలుగుతుంది అని ఎక్కడ ప్రభు చెప్పలేదు. వెంటనే ప్రభు కార్యాలన్నీ కూడా వెంటనే జరుగుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, దెయ్యం పట్టిన ఆమెని తీసుకొచ్చారు. వెంటనే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దెయ్యము ఆమెని విలవెల్లాడి అక్కడే విడిచి వెళ్ళిపోయింది. ఇంకా వాక్యంలో మనం చూస్తే పేతురు గారు పరిచర్య ప్రారంభించారు. సేవలో ఎంతోమంది కుటుంబాలు పరిచయం అవుతుంటారు. పేతురు గారి పరిచర్యలో అననీయ సపీరాలు ఒక కుటుంబాలుగా కొనసాగించబడుతున్నారు. వాళ్ళకు ఒక పొలం ఒకటి అమ్మారు. కొంత డబ్బు తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టారు. దైవజనుడు ఇలా అన్నాడు, ఇంతకీ అమ్మారా? ఒకటే మాట. వెంటనే మరి నేను అనుకుంటాను, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీదే ఉందామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇంతకీ అమ్మానని అన్నాడు ఆ పేతురు దగ్గర ఆ యొక్క భర్త అననీయ. వెంటనే అతని స్థితి మనం చూస్తాం. భార్య వచ్చింది, మరలా సేమ్ వర్డ్, ఇంతకీ అమ్మారా? అవును. సో వెంటనే వాళ్ళు అక్కడికక్కడే నిద్రించినట్లుగా వాక్యంలో చూస్తాం. సో నేటి దినాల్లో దేవుని కార్యాలు వెంటనే జరిగించడానికి ఆయన సమర్థుడే. భక్తులు అదే ప్రార్థన చేస్తున్నారు, మేము మా కన్నులతో చూసినట్లుగా వెంటనే నీ కార్యాలు జరగనివ్వు ప్రభువా. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? నేను విశ్వాసగా ఉన్నానప్పటికీ ఇంకా సేవకు రాలేదు కానీ విశ్వాస పరిచర్యలో కొనసాగించబడతా ఉన్నాను. ఒకసారి ఓ తల్లి వాళ్ళ చెల్లిని అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటే దేవుని మందిరానికి ఆ ఆదివారం తీసుకొచ్చింది. సేవకులు వర్షిప్లో, ఆరాధనలో ఇన్వాల్వ్ అయి దేవుణ్ణి మైమరిచి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆ వచ్చిన సహోదరి వాళ్ళ చెల్లికి బాగా హెల్త్ సమస్యతో బాధపడుతుంది. కడుపులో ఒక కణితితో బాధపడుతుంది. ఆమె ఎన్నో
వైద్యానికి సంబంధించినవన్నీ వాడింది. లాస్ట్లో వాళ్ళ అక్క చెప్పిందంట, మరి నువ్వెన్నో చేసావు కదా, దేవుని దగ్గరికి తీసుకెళ్తాను రా అంటే మొత్తం మీద ఆటో కట్టించుకుని ఆదివారం తీసుకొచ్చారు. సేవకులు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడే ఒక వెలుగు ఆమెను తాకింది. ఆ కూడిక అయిన తర్వాత ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, దేవుని దగ్గరికి మా అక్క రమ్మన్నారని ఆమె బాధపడలేక నేను వచ్చాను, కానీ దేవుడు నన్ను వెంటనే తాకి ఈ అద్భుత కార్యం చేశాడని ఆమె సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వెంటనే జరిగే కార్యాలు ఏవో బైబిల్లోంచి ఒక 5 విషయాలు మీ ముందు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఈ ప్రశ్న నోట్ చేసుకోండి. వెంటనే జరిగే కార్యాలు ఏవి అనంటే ఒక 5 సందర్భాలు మీ ముందు జ్ఞాపకం చేయాలని ఒక సేవకునిగా నేను ఆశపడతా ఉన్నాను. చదవండి. మొదటి మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని చదవటానికి ఇష్టపడదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 26వ వాక్య భాగం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులు తెరుచుకుని వారి బంధకాలు ఊడిపోయాయి. ఒకసారి అందరూ ఆమెన్ చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో మొదటి మాట, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే తలుపులు వెంటనే తెరవబడ్డాయి. ఈ మాట చెప్తారు నాతో, తలుపులు వెంటనే తెరవబడ్డాయి. ఒకసారి అందరూ ఆమేనండి. ఈరోజు మీ జీవితంలో కూడా ఎప్పటి నుంచో డోర్స్ ఓపెన్ అవ్వకుండా ఆశీర్వాదం అనే ఆ దీవెన మనకి పొందుకోకుండా ఏ తలుపు మూయబడిందో, చాలా కుటుంబాల్లో దీవెన అనేది పొందుకోకుండా ఏ డోర్ క్లోజ్ అయిపోయిందో, మరికొంతమంది కుటుంబాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ దీవెన వాళ్ళు పొందుకోకుండా ఏదో ఒక డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మరికొంతమంది కుటుంబాల్లో చూస్తూ ఉంటుంటే సంతానలేమి, గర్భఫలం పొందుకోకుండా ఏదో ఒక డోర్ క్లోజ్ అయి ఉంటుంది. మరికొంతమంది కుటుంబాల్లో జ్ఞానాన్ని పొందుకోకుండా ఏదో ఒక డోర్ క్లోజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత చదివినా కనీసం బుర్రలోకి ఎక్కకుండా, అర్థం చేసుకునే కెపాసిటీ లేకుండా, జ్ఞానం వాళ్ళకి గుర్తుండగా, జ్ఞాపక శక్తి లేకుండా ఏదో ఒక డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు ఆలకిస్తున్న మీ కుటుంబాల్లో మేము చూసినట్లు వెంటనే నీ కార్యము జరగనేమో, వెంటనే ప్రభు చేసే కార్యాలు ఏంటో మీకు చెప్తా ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంటనే తలుపు తెరుస్తాడంట ఆయన. మీకు అందరికీ తెలిసింది, దేవుని లేఖనాల్లో వాళ్ళు పాటలతో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతా వచ్చారు. మధ్యరాత్రి వేళ అందరూ నిద్రపోయిన సమయాల్లో వాళ్ళు పాటలతో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టగా చెరసాల పునాదులు కదిలై తలుపులన్నీ తెరవబడ్డాయి. ఈ రాత్రి దైవ సేవకుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే, స్తుతిస్తూ ఉండగా నీ నోట ఎప్పుడు స్తుతి వినబడతా ఉండాలి. స్తుతి యాగం అర్పించుచున్నట దేవుణ్ణి మహిమపరచటమే. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటామో ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ కూడా దేవుడు ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో ఏ డోర్ అయితే క్లోజ్ అయ్యిందో వెంటనే ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే సన్నిధిలో ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నీ నోట ఎప్పుడు స్తుతి వినబడతా ఉండాలి. యేసు నామములో నీ ఎదుట తలుపులన్నీ దేవుడు తెరుచునుగాక. వాక్యాన్ని మీరు చదువుకోండి. ఒకసారి ఈ మాట చదివిస్తాను. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. ఇదిగో తలుపు నీ ఎదుట తెరిచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు కూడా వేయనేరడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యాన్ని గైకుంటానికి ఆ వెనక అడుగు వేయలేదు కాబట్టి నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు కూడా నీ ఎదుట తెరవలేడు.
వేయలేడు. ప్రకటన 3:8 ఈ మాటలు రాసి ఉన్నాయి, ఇదిగో నేను నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉన్నాను. దేవుడు ఫిలదెల్ఫియా సంఘంతో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ సంఘం ఎలా ఉందంటే, వాళ్ళకున్న శక్తి కొంచెమే, కానీ ఎప్పుడు వాక్యాన్ని పాటిస్తూ ఉంటుంది, ఎప్పుడు వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ఎదుట దేవుడు అన్ని తలుపులు తెరిచాడు. చాలామంది వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని నోట్ చేసుకుంటారు, కానీ వాక్యాన్ని అనుసరించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి అనుసరిస్తారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. సత్యమును ఆచరించే జనుల ఎదుట దేవుడు తలుపులు తెరుస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. ఇనప గడియలు విరగ్గొడతాను, ఎత్తడి తలుపులు పగలగొడతాను, అంధకారంలో మరుగైన ధనం నీ కోసం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీ ఎదుట వెంటనే ఆశీర్వాదం అనే డోర్ ఓపెన్ అవ్వకుండా ఏ శాపం అడ్డొచ్చిందో, దీవెన పొందుకోకుండా ఏది ఆటంకంగా నిలిచి ఉన్నదో, ఈరోజు నువ్వు వాక్యాన్ని అనుసరించి సత్య మార్గంలో నువ్వు నడిపించగలిగితే నీ ఎదుట ఆయన తలుపు తెరుస్తాడు. దాన్ని ఎవ్వరు వేయలేరు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. గత వారంలో మన మందిరాలు, బ్రాంచ్ సంఘాలు నిర్మించడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. చాలా కాలంగా ఆ ఊర్లో మందిరం కట్టాలని చాలా విధాలుగా మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, ప్రయాసపడుతూ ఉండేవాళ్ళం. సేవకులుగా, విశ్వాసులు కూడా చాలా రోజులు ఉపవాసాలు ఉంటూ వచ్చారు. అసలు ఒక పాంప్లెట్ లేదు, ఒక ఆటో అనౌన్స్మెంట్ లేదు, కనీసం వాట్సాప్లో కూడా చిన్న మెసేజ్ కూడా లేదు. కానీ అక్కడ అద్భుతంగా మందిరాన్ని దేవుడు కట్టించాడు. ప్రతికూలమైన పరిస్థితి, సేవకులు అడుగు పట్టే అవకాశం లేదు ఆ ఊరు, అంత ప్రతికూలమైన ఊరు. కానీ ఎలా దేవుడు చేయగలిగాడంటే, ఒకటే, మనం ఎప్పుడైతే దేవునికి వాక్యానికి అప్పగించుకుంటామో ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు దేవుడు అనుకూలంగా మార్చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తానంటే, మీ కుటుంబంలో కూడా ఎన్నో కార్యాలు జరగాలని మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఎదుట దేవుడు ఆయన తలుపు తెరిచి కార్యాలు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా ఇదే మీరు విశ్వసించి చెప్పుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుని వాక్యాన్ని వినటం మాత్రం కాదు, దాన్ని నేను పాటించే వ్యక్తిగా ఉంటాను, దాన్ని అనుసరించే వ్యక్తిగా నేను ఉంటానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీ ఎదుట దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. దాన్ని ఎవ్వరు వేయలేరు. యేసు నామములో ప్రభు అలాగూ చేయునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? చాలా కాలంగా చాలామందికి పనులు లేవు, చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. నాకు తెలిసిన ఒక సహోదరుడైతే ఇంచుమించు 1 సంవత్సర కాలం ఖాళీగానే ఉన్నాడు, పనులేమీ లేవు. ఏ రోజు అడిగిన పని లేదన్నా ఇదే బాధపడుతూ ఉండేవాడు. నేను ఒకటే చెప్పాను, అన్న పనులు లేదని బాధపడొద్దు, కానీ దేవుడు మా పనులు మాకు స్థిరపరచమని భక్తులు ప్రార్థన చేశారు. సత్యమును అనుసరించే వాళ్ళకి దేవుడు ద్వారాలు తెరుస్తాడంట. ఒకసారి ఆ మాట చదువుదామా? యెషయా గ్రంథంలో ఉంది, 26వ అధ్యాయం 2వ వాక్యం. సత్యమును ఆచరించే నీతి కలిగిన జనులు ప్రవేశించినట్లు ద్వారాలు తీయండి. అంటే సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా ఓపెన్ ద డోర్, తలుపులు తెరుస్తూనే ఉంటాడు. నీకు ఏ విధము చేతనైనా సరే, ఏ ఆశీర్వాదం నీకు లేకుండా సాతానుగాడు మొయ్యాలని ప్రయత్నం చేస్తున్నాడో, నీకు ఎదురుగుండగా ద్వారాలు తెరవాలంటే, చదువుకునే పిల్లలకు కూడా ఈ మాట వర్తిస్తుంది. చదువుకోవాలనే ఆశ ఉంది మాకు, చదివించట్లేదండి, ఇంట్లో ఫీజులు కట్టట్లేదు. సో నేనంటాను, నువ్వు చదువుకోవాలని ఆశ ఉండి సత్యాన్ని సరిగ్గా అనుసరిస్తే నీకు ఏదో విధంగా దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఎంతోమంది చదువుకునే స్టూడెంట్స్ నేను చూశాను, వాళ్ళకి సరిగ్గా సౌకర్యాలు లేవు, చదివించే స్థితి కాదు వాళ్ళది, కానీ వాళ్ళలో చదువుకోవాలనే ఆశ, దేవుని సన్నిధిని ఎప్పుడూ విడవకుండా, ఏ ప్రార్థనన్నా ఖచ్చితంగా వచ్చి పాల్గొని పరిచర్య చేసి ప్రార్థన చేసి
ఆ ఉపవాసాలు ఉండి చక్కని ఆసక్తి కలిగిన పిల్లల జీవితంలో ఎంత అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. ఒక తమ్ముడైతే ఈ మధ్యకాలంలో అసలే, అనయ్య నా చదువు అంతా అయిపోయింది, ఉద్యోగం కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ జాబ్ అయితే లేదు, చాలా ప్రయత్నం చేస్తున్నాను, ఏమీ లేదు. నేను ఇదే చెప్పాను, సత్యమును ఆచరించే వాళ్ళకి దేవుడు ఏదో విధంగా ద్వారాలు తెరుస్తాడన్నా. ఎక్కడైనాను ఒకవేళ సత్య మార్గాన్ని విడిచిపెట్టేవేమో ఒకసారి నీ అంతరంగం సెల్ఫ్ చెక్ చేసుకో. దేవుణ్ణి అడుగు, దేవుడు నీ కోసం ఏదో ఒకటి దాచి ఉంచుతాడు. దేవుని అందలి భయభక్తులు కలిగిన వాళ్ళకి సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్పాడు ప్రభు. అలాగా ఆ మాట చెప్పిన తర్వాత ఆ తమ్ముడు ఉపవాసాలు చేయడం మొదలుపెట్టాడు. కనీసం వారంలో 2 days ఫాస్టింగ్ ఉండటం మొదలుపెట్టాడు. ప్రభా, సత్యమును అనుసరించే వాళ్ళకి ద్వారాలు తెరుస్తానని చెప్పావు నువ్వు. నాకు చదువు అంత కంప్లీట్ అయిపోయింది, జాబ్ కొరకు నేను ఎదురు చూస్తాను, ఏదో ఒకటి నా కోసం సిద్ధించి, నేనైతే ఖాళీ ఉండకూడదు. సో దేవుడి దయ వల్ల ప్రార్థన పూర్వకంగా ఆ తమ్ముడు సిద్ధపడ్డాడు. అద్భుతంగా ఆ తమ్ముడికి కంపెనీలో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక జాబ్ సిద్ధపరిచి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి హల్లేలూయా చెప్తారా? సో మీ జీవితంలో కూడా వెంటనే ప్రభు కార్యాలు చేయటానికి సమర్థుడే. అయితే నువ్వు ఎక్కడైనా అసత్య మార్గంలోకి నడుస్తున్నావేమో, ఒకవేళ ఇంకా వాక్యాన్ని అనుసరించకుండా ఉన్నావేమో, ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, వెంటనే దేవుడు నీ కొరకు ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు. అది మొదటిది ఏమిటంటే, వెంటనే తలుపులు తెరుస్తాడు. ఓకే, రెండో మాటలకు వస్తున్నాను. సెకండ్ వన్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం చూస్తే వెంటనే ప్రభు చేసే కార్యాల గురించి మీతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదవగా విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదవగా విందాం. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది 9వ వచనం, వెంటనే నడిచాను. వాడు స్వస్థత పొంది పరుపెత్తుకుని నడిచాను. చూడండి, రెండవదిగా వెంటనే స్వస్థత పొందెను. ఆమెనండి. ఒకసారి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో కావచ్చు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎంతమంది దైవిక స్వస్థత మీద ఆధారపడి ఉన్నారో వారి కొరకు ఒక సేవకుడిగా నేను విశ్వసించి చెప్పగలిగిన మాట, వెంటనే స్వస్థత కార్యాలు మీ ఇంట్లో దేవుడు ప్రారంభించునుగాక. ఇక్కడ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 year 2 years కాదు, కానీ దరిదాపుగా 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఈ భక్తుడు. 38 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఉన్నాడు. అక్కడే ఉన్నాడు, కానీ ఏం అవట్లేదు. ఎన్ని సంవత్సరాలు సీనియర్ బాబు నువ్వు? 38 ఏళ్ళు, కానీ ఏం జరగట్లేదు. ప్రభు అక్కడికి వచ్చిన వెంటనే ఓ మాట చెప్పాడు, లే నీ పరుపెత్తుకున్నాడు. వెంటనే స్వస్థత పొందినట్లుగా వాక్యంలో చూస్తున్నాం కదా. రాత్రి నా ఆశ, చాలామంది హెల్త్ కంప్లైంట్తో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దీర్ఘకాలికంగా బాధపడుతూనే ఉన్నారు. కొంతకాలం తగ్గి మరలా ఆ బాధ. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఆ బలహీనతతో బాధపడుతూ ఉంటుంటే, దైవజనుడిగా ఒక అన్నయ్యగా విశ్వసించి చెప్పగలిగిన మాట, దేవుని మాట మీద నీకు నీ విశ్వాసం ఉంటే వెంటనే నీ ఇంటిలో దైవిక స్వస్థత కార్యాలు ప్రభు జరిగించునుగాక. దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఆ అనారోగ్య వ్యాధి బాధలు యేసు నామములో నీకు విముక్తి కలుగునుగాక. వాక్కుని పంపి నా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని చదివితే 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఆ వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే బాగు చేశాడు కదండి. 18 ఏళ్ల నుంచి గూనె వంగిపోయిన ఆమె దేవుని మాట ప్రకారంగా బాగైపోయింది కదండి. స్వస్థత అనేది దేవుడు వెంటనే చేసేవాడు. కానీ కొంతమంది భక్తులు ఏం చేశారంటే, ఈ కొబ్బరి నూనె ప్రార్థన అలవాటు చేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరీ అంత అలా కాదు, గట్టిగా చెప్పండి అమ్మా. 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి.
కొబ్బరి నూనె ప్రార్థన అలవాటు చేసి పెట్టారు మనోళ్ళు చాలామంది. ఆ మధ్యకాలంలో మా పెద్ద పాష గారు కూడా చెప్పారు ఒకసారి, ఓ తల్లి సేవకులు హడావుడిగా ప్రార్థన మందిరానికి ఎక్కడో మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అయితే ఓ తల్లి గబగబా హడావుడిగా వాళ్ళ మనవాడిని పంపించి ఈ కొబ్బరి నూనెకి సీసాకి ప్రార్థన చేయమని. సరే అని నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్తున్నాను బాబా అని ఆ కొబ్బరి నూనెకి సేవకులు ప్రార్థన చేసేసి ఇచ్చేసి వెళ్ళిపోయారంట. ఒకసారి మీటింగ్కి వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత దైవ సేవకులు వాళ్ళ ఇంటికి ఎందుకు ప్రార్థన గృహదర్శనాలు చేస్తూ హౌస్ విజిటింగ్ చేస్తూ ప్రార్థన చేయడానికి మనం వెళితే ఆ ఇంటికి ప్రారంభంలోనే హైందువులైతే గుమ్మడికాయ కడతారు. ఈ తల్లి ఏం చేసిందంటే ఆ కొబ్బరి నూనె సీసా అలాగే వేలాడదీసిందంటే ఇంటి గుమ్మానికి ఎదురుగుండానే. సేవకులు చూసిన వెంటనే అడిగారంటే, ఏంటమ్మా అయ్యగారు మీరు ప్రార్థన చేసి ఇచ్చిన సీసా? ఎవరు ప్రార్థన చేసి ఇచ్చిన సీసా? అదే మీరు చేసి ఇచ్చారు కదండి ఈ సీసా. ఆ కొబ్బరి నూనె మీద ఎంత ఫెయిత్ ఉందో చూడ తల్లికి. అయ్యగారండి ఇంట్లో ఏదైనా గొడవ అయిందా, పొరపాటున ఈ కొబ్బరి నూనె సీసా దగ్గర గొడవ పెట్టుకో. ఒకవేళ పిల్లలు ఏమైనా అల్లరి చేస్తున్నారా, ఈ సీసా దగ్గర చేయనేమో. పొద్దున్న లేచి అలా దండం పెట్టుకుంటారు. దేనికోసం? కొబ్బరి నూనె సీసాకి. చాలామందికి విశ్వాసం, కొబ్బరి నూనె మీద ఉన్న విశ్వాసం దేవుడు వాక్కుని పంపి బాగు చేస్తాడని నమ్మకం ఉండట్లేదు. అలాగని కొబ్బరి నూనె రాసుకోకూడదని కాదు. మీలో ఎవరైనా బలహీనలు ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యమే ఉంది. అయితే దేవుని మీద నీ పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు నీకు దైవిక స్వస్థత కలుగు చేస్తూ ఉంటాడు. దీర్ఘకాలికంగా చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వారికి నేను చెప్పగలిగిన మాట, వెంటనే దేవుడు మీకు స్వస్థత కలుగు చేయనుగాక. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 3:16. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా, ఓకే, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఓకే, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఏ స్వస్థత? పూర్ణ స్వస్థత అంటే అది సంపూర్ణ ఆరోగ్యం, ఆఫ్ స్వస్థత కాదు. మనం ఏం చేస్తామంటే, తలపడి వచ్చిన ప్రభా ఈ పూట స్వస్థపరిచే యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, అయిపోయింది, తగ్గిపోయింది, మరలా నెక్స్ట్ రిపీట్. అలా కాదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, యేసు నామములో పూర్ణ స్వస్థత కలుగునుగాక. ఇక చిన్నప్పుడు చూడండి, పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు కోడిగుడ్డు, ములక్కడ కోడిగుడ్డు వండారనుకోండి, వాళ్ళ అమ్మగారు ఒక గుడ్డు వేస్తూ ఉంటుంటే ఇంకొకటి ఎవడో వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్, ఆ గుడ్డుని 2 ముక్కలు చేసింది అనుకోండి, ఆ పిల్లోడు తిండాడు. నాకు సగం గుడ్డు వేస్తావా అంటాడు. ఎవరు కూడా ఏది సగం సగం చేయరు. భక్తి మనం సగం సగం చేస్తున్నాం కానీ ఎవరు ఏది సగం సగం చేయరు. పూర్ణంగా దేవుడు కూడా అది అంటాడు. దైవిక స్వస్థత అనేది ఎలా ఉందంటే పూర్ణ స్వస్థత. వాక్యం చూస్తే వాడు పుట్టుకతోనే కుంటోడు, అసలు నిలవలేడు, నడవలేడు, ఏం చేయలేడు. పేతురు యోహాను దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు. వచ్చినోళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ వైపు. ఒకటే అన్నారు, నజరేయుడని యేసు నామములో లేచినాడు అంటే అద్భుతమైన నిలిచి నడిచి దేవుణ్ణి స్తుతించాడంట. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన స్వస్థత ఎలాంటిదంటే పూర్ణ స్వస్థత, వెంటనే స్వస్థత కలిగింది అన్నమాట. కనుక ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, సంఘంలో ప్రతిసారి మోకరించినప్పుడల్లా అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళ లిస్ట్ ఎక్కువైపోతుంది. ఎక్కువగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఏమిటంటే, స్వస్థత కార్యాలు సంఘములో జరుగునుగాక, దైవిక స్వస్థతలు దేవుడు మొదలుపెట్టునుగాక. వాక్యంలో మనం చూస్తాం కదా, శతాధిపతి తన దాసుడు ఎక్కడో ఉన్నాడు, ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు మాట సెలవిచ్చాను, నా దాసుడు బాగవుతాడు, నేను ఇంటికి వస్తాను. వద్దు ప్రభా, నువ్వు ఒక్క మాట చాలు అంటే ఎంత ఫెయిత్ ఉందో చూడండి.
ఈ రాత్రి దేవుడు ఏదైనా మీ జీవితంలో చేయటానికి సమర్థుడే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది కనుక విశ్వాస పరిమాణాన్ని దేవుడు చూస్తాడు. దైవిక స్వస్థత, ఆరోగ్యం అనేది దేవుడు ఇవ్వాలి మనకి, అది ఇస్తాడు ప్రభు. అయితే పరిపూర్ణ విశ్వాసంతో దైవిక స్వస్థతను మనం పొందుకోవాలి. ఏదైనా సరే హెల్త్ కంప్లైంట్లు వచ్చినప్పుడు బాగా సిక్ అయిపోయి కృంగిపోవద్దు, కానీ దేవుడు స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకు ఉంది. యేసు నామములో వెంటనే మీకు స్వస్థత కార్యము జరిగించునుగాక. స్వస్థత దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని బాగు చేయనుగాక. నరాల బలహీనత నుంచి, శరీర బలహీనత నుంచి నా దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకు దయచేయునుగాక. బైబిల్ గ్రంథాన్ని చదివితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెం కూడా లేదంట. ఏదో ఒక వీక్నెస్, ఏదో ఒక బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. నా ప్రార్థన, వాక్యంలో చదివితే సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు. మాటల్లో దైవిక శక్తి ఉందని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది దైవిక స్వస్థతను అనుభవించిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. మీ కుటుంబాల్లో కూడా ప్రభు చేస్తాడు. పూర్ణ స్వస్థత దేవుడు మీకు ఈ రాత్రి దయచేయునుగాక. మీరు పడుతున్న ఆ బాధ, దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. వాక్కుని పంపి ప్రభు స్వస్థపరచునుగాక. రైట్, మూడో మాటలోకి వెళ్తాను. థర్డ్ వన్, వెంటనే ప్రభు చేసే కార్యాల గురించి మీతో చెప్తున్నాను. ఒకటి, వెంటనే ద్వారములు, తలుపులు తెరవబడ్డాయి. రెండు, వెంటనే స్వస్థత పొందారు. మూడోది, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 16:33. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడు తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. చాలు. మూడవది, వెంటనే బాప్తిసం పొందారు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ బాప్తిస్మాలు పొందలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు, కుడి చేతులు పైకి ఎత్తవచ్చు. రక్షణ పొందలేని వాళ్ళు, ఓకే, ఆల్మోస్ట్ రక్షింపబడి ఉంటే సంతోషం. సో ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. చెరసాల నాయకుడు, ఖైదీలందరూ పారిపోతూ ఉన్నారు. వెంటనే కలవరపడి తన చేతిలో ఒక కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నప్పుడు పౌలు, శీల వారికి దేవుని గురించి ప్రకటించారు. వెంటనే అయ్యలారా, మేము రక్షణ పొందటానికి ఏం చేయాలని చెప్పారు వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటోళ్ళు రక్షింపబడతారని చెప్తే వెంటనే చెరసాల నాయకుడి ఇంటి అందరూ కూడా బాప్తిసం పొందారంట. మన ఇంట్లో ఒక్కరు, ఒకవేళ మీరు బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారేమో, ఒకవేళ ఇద్దరుగా, భార్యాభర్తలు ఇద్దరుగా మీరు బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారేమో, ఒకవేళ పిల్లలు కూడా రక్షింపబడిన వాళ్ళు ఉండి ఇంకా మీ అత్త మామయ్యలు మార్పు చెందకుండా ఉంటే, ఒకవేళ మీ చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు రక్షింపబడకుండా ఉంటే, మీ కుటుంబం కొరకు మీరు చేయవలసిన విన్నపంలో ఒక అంశం ఏమిటంటే, ప్రభా మా ఇంటి వారందరూ, ఆ రోజు చెరసాల నాయకుడు ఇంటోళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. నోవాహు ఇంటి వారిని చూడండి, ఇంటోళ్ళందరూ వాడలోకి వచ్చారు. యెహోషువ ఇంట్లోని చూడండి, నేను నా ఇంటి వాళ్ళు ప్రభువుని సేవించదాం. జక్కయ్య వాళ్ళని చూడండి, జక్కయ్య ఇంటి అంతటికి రక్షణ వచ్చింది. మనం ఏమనుకుంటామంటే మనం పొందాం కదా సార్లే, అలా కాదు. నీ ప్రార్థన ఏముండాలంటే, ప్రభా నా ఫ్యామిలీ అంతటికి రక్షణ భాగ్యం రావాలి. వెంటనే వాళ్ళ ఇంటోళ్ళందరికీ ఆ రక్షణ వచ్చింది కదా, నీ కార్యాలు మేము చూసినట్లు వెంటనే జరిగించు ప్రభువా. చాలా కుటుంబాల్లో ఒక్కరు ఇద్దరు రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షించబడలేకుండా ఉన్న వాళ్ళు చాలామంది మిగిలిపోయారు. సో మీ ప్రార్థన అంశంలో ఈ ప్రార్థన ఖచ్చితంగా మీరు చేయండి. దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, వెంటనే మీ కుటుంబానికి రక్షణ భాగ్యం వచ్చునుగాక. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఒక మంత్రి చాలా దూరం వెళుతూ ఉన్నాడు ఆరాధనకి. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. మీకులాగే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు, కానీ ఏం అర్థం కావట్లేదు.
ఓ రోజు దేవుడు ఫిలిప్పు అనే దైవజనుడితో చెప్తున్నాడు, అతడు వెళ్ళే దారిలో ఒకసారి ఆయనకి బోధించు. రథమెక్కి బైబిల్ చదువుకుంటున్నాడు మంత్రి. వెళుతున్న దారిలో ఫిలిప్పు నిలబడ్డాడు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. నాకు బోధించేవాళ్ళు లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? గొర్రెపిల్ల వధకు తేబడినప్పుడు ఎలా మౌనమైందో, గొర్రె బొచ్చి కత్తిరించబడినప్పుడు సిలువలో ప్రభు కూడా అలాగే మౌనమయ్యాడని ఆ మాటలు యెషయా గ్రంథం చదువుతూ ఉంటుంటే ఆ మాటలు అతనికి వివరించాడు. వాక్యంలో మనం చూస్తాం, వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంటే అక్కడ నీళ్లు కనబడ్డాయి. ఇప్పుడు వాస్తవంగా దైవ సేవకులు అడగాలి, అయ్యా నువ్వు బాప్తిసం తీసుకో, చాలా కాలం నుంచి అడుగుతున్నారు కదా, ఇదిగో నీళ్లు తీసేసుకో అని అడగాలి. కానీ అక్కడ మంత్రి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నీళ్లు, బాప్తిసం ఇవ్వటానికి నీకు ఆటంకం ఏంటి? వాళ్ళిద్దరూ నీటిలోకి వెళ్ళారంట. వెంటనే ఆయన బాప్తిసం పొందాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభా నాకు వచ్చిన వాల్యుబుల్ రక్షణ, నేను పొందుకున్న రక్షణ నాకు ఒక్కరికి మాత్రమే కాదు, చెరసాల నాయకుడు కుటుంబానికి ఇంటి అంతటికి వచ్చినట్లు మా ఇంటికి కూడా ఈ బాప్తిసం అనుభవం, రక్షణ భాగ్యం మాకు కావాలి. చదువుదాం మా మాట ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 38వ వాక్యాన్ని ఒకసారి చదవగా విందాం. అపోస్తల కార్యములు 8:38. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని కొని. చూడండి ఈ సందర్భాలను చూస్తే, ఇదిగో నీళ్లు, వెంటనే వాళ్ళిద్దరూ ఆ నీటిలోకి దిగటం బాప్తిసం అనుభవం. మన కుటుంబాల్లో కూడా భర్తలు మారలేని వాళ్ళు చాలామంది కుటుంబాలు ఉన్నాయి. సో మీ కొరకే ప్రత్యేక ప్రార్థన మేము చేస్తూ ఉన్నాం సేవకులుగా. ప్రభా చాలా కాలంగా స్త్రీలు మాత్రమే రక్షింపబడి భర్తలు మారలేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ భర్తలు రక్షింపబడి భార్యలు రక్షింపబడలేని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు రక్షింపబడి పిల్లలు రక్షింపబడలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారయ్యా. వీళ్ళందరూ పేర్లు రాసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే త్వరలోనే ఉపవాస ప్రార్థనలో వాళ్ళ హృదయాలు కరిగించి వాళ్ళ కుటుంబాలందరూ ప్రభుకి సాక్షులుగా మార్చబడుదురుగాక. రక్షణ భాగ్యం దేవుడు వాళ్ళకి అనుగ్రహించునుగాక. జక్కయ్య ఇంటికి వచ్చిన గొప్ప విలువైన రక్షణ మీ కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. భీమవరం దగ్గర వెస్ట్ గోదావరి దేవుని మందిరానికి వచ్చే ఒక తల్లి రెగ్యులర్గా బైబిల్ చదువుతూ ఉంటుంది. సంవత్సరంలో 4-5 సార్లు కంప్లీట్ చేస్తుంది బైబిల్. ఒక్కసారి కాదు, ఒక్కసారి చదవటానికి మనకు ఖాళీ లేదంటున్నాం, కానీ 4-5 సార్లు ఆమె బైబిల్ కంప్లీట్ చేస్తుంది. ఇంట్లో పనంతా చేసేసుకుని కూర్చుంటుంది బైబిల్ దగ్గర. తరచుగా అధ్యాయాల మీద అధ్యాయాలు రిఫరెన్స్లు అలా చదువుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒకసారి దేవుడంటే తెలుసు, దేవుని వాక్యం తెలుసు, వాళ్ళ పిల్లలు రక్షింపబడ్డారు, కానీ ఆమెకి రక్షణ లేదు. బైబిల్ చదువుతూనే ఉంటుంది, అధ్యాయాల మీద అధ్యాయాలు రిఫరెన్స్ల మీద చదువుతూనే ఉంటుంది. వాళ్ళ కొడుకు రక్షింపబడ్డాడు, వాళ్ళ కోడలు రక్షింపబడింది, వాళ్ళ ఇంట్లో మనవలు రక్షింపబడ్డారు, కానీ ఆమెకి మాత్రం రక్షణ లేదు. దేవుడంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, వాక్యం చదువుతుంది, అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి కూర్చుంటుంది అంతే. కానీ ఎప్పుడు బాప్తిసం గురించి అనే ప్రస్తావన వస్తే తాతయ్య గారు ఒప్పుకోరండి, ఇంటోళ్ళు ఒప్పుకోరండి, ఏదో ఒక విధంగా ఆటంకపరుస్తూ ఉండేది. సరిగ్గా ఒక 10 సంవత్సరాల క్రితం ఆ తల్లి నాకు పరిచయం అయ్యారు. 10 ఏళ్ల క్రితం. ఎలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు పరిచయం అయ్యారంటే, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అయ్యగారు ప్రార్థన చేయడానికి రండని చెప్తే నేను వెళ్ళాను. అక్క కూడా వచ్చారు. చూస్తే ఆమెకున్న కంప్లైంట్ ఎలా ఉందంటే, శరీరం అంతా కూడా బాగా ఎక్కడ చూసినా గాయాలు అయిపోయినాయి. ఎర్రగా శరీరం అంతా కూడా కదిలిపోయి
ఎర్రగా అయిపోయి అక్కడ చిన్న చిన్న పుండ్లు పడిపోయినవి. కాలు చూస్తే పెద్ద గాయం అయిపోయింది. అలాగే మంచం మీద ఉండే ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవారు. ఆ తల్లి, అయ్యగారు దేవుడు నన్ను బాగు చేస్తాడా, అయ్యగారు నన్ను స్వస్థపరుస్తాడా దేవుడు? నేను ఒకటే చెప్పానమ్మా, నువ్వు ఇంతగా వాక్యం చదువుతానని చెప్పావు, వాక్యం చదువుతావు, దేవుడు అంటే నీకు ఇష్టమని చెప్పావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు తల్లి. కానీ చాలా కాలంగా మీ ఇంట్లో మీ అబ్బాయి రక్షింపబడ్డాడు, మీ కోడలు రక్షింపబడింది, మీ మనవడు మనవరాలు అందరూ ప్రభులోకి వచ్చారు, మీరెందుకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఆ తల్లి నాతో అన్నది, మా ఇంట్లో ఒప్పుకోరు బాబా, మా ఆయన గారు అస్సలు ఒప్పుకోడండి, నేను గీని బాప్తిసం తీసుకుని గీని ఇంట్లోకి వచ్చానంటే ఇంట్లో అడుగు పెట్టొద్దు, రకరకాలుగా మాట్లాడతాడయ్యా అని చెప్పింది. నేను అన్నాను, సరే అమ్మ మీ ఆయన ఒప్పుకోరు అట్లా అనుకుంటున్నా కదా, ఈ మంచం మీద నీ ఉన్న పరిస్థితుల మధ్యలో నీ మనసులోనే ప్రార్థన చేసుకో, ప్రభా నాకు ఈ బాధకరమైన గాయాల నుంచి, శరీరం అంతా పుండ్లు అయిపోయినవి, ఎంత వైద్యం చేస్తున్నారు కానీ నాకు హీలింగ్ అవ్వట్లేదు, నువ్వు నన్ను బాగు చేస్తే, స్వస్థత పొందితే ఖచ్చితంగా దేవుని మందిరంలోకి వెళ్ళి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకుంటానని నువ్వు మనసులో తలుచుకో తల్లి, నువ్వు హృదయంలో అంగీకరించు క్రీస్తుని, దేవుడు నీకు ఖచ్చితంగా రక్షణ భాగ్యం ఇస్తాడు తల్లి అని ఆ తల్లితో నేను చెప్పాను. అద్భుతంగా ఆమె మనసులో ప్రార్థన చేసుకున్నారు, సేవకులుగా మేము ప్రార్థన చేసాం. కొద్ది కాలానికే ఆమెకున్న గాయాలన్నీ కూడా, ఆ పుళ్ళన్నీ మాన్పబడ్డాయి, దైవిక స్వస్థత దేవుడిచ్చాడు. బైబిల్ ఎంత ఆసక్తిగా చదువుతూ ఉండదో వాళ్ళ ఊరిలో మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టింది. మందిరానికి వెళ్తూ ఉంటుంటే ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు అందరూ అనుకునేవారంట, ఏంటి ఈ తల్లి వచ్చేస్తుంది మందిరానికి అని హేళనగా చూసేవారంట. ఎవరు ఏమనుకున్నాను వెళ్తానే ఉండమ్మా అని చెప్తా వచ్చాను, వెళతా ఉండేది. మొత్తం మీద పిల్లలకి సెలవులు వస్తే వీళ్ళ ఊరు ఇక్కడికి వచ్చింది, వస్తే ఆ ఉన్న 2 వారాలు కూడా మందిరానికి వచ్చింది, దేవుని వాక్యాన్ని విన్నది, మనసు మార్చుకుంది. అయ్యగారు నాకు బాప్తిస్మ ఇవ్వండి అని ఆమంతటా ఆమె కోరుకున్నారు. అద్భుత రీతిగా ఆ తల్లి రక్షింపబడింది, ఆమె పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ సందర్భాన్ని నేను మీకు చెప్పానంటే, చాలా కుటుంబాల్లో అన్నీ బాగుంటున్నాయి, బాప్తిస్మ అనే చోటకు వచ్చినప్పటికీ ఆటంకంగా ఉంటున్నారు. ఈ రాత్రి వెంటనే ఈ అద్భుత కార్యం మీ ఇంట్లో ప్రారంభించబడునుగాక. మీ ఇంట్లో మీ అన్న, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ వదినమ్మ, మీ నాన్న, మీ అత్తమ్మ గారు, మీ కుటుంబంలో ఎవరైతే రక్షింపబడకుండా ఉన్నారో వాళ్ళ పేరు చెప్పి ప్రార్థన చేయండి. త్వరగా మీ ఇంట్లో రక్షణ కార్యాలు ప్రభు జరిగించునుగాక. రైట్, 3వ మాట అయిపోయింది. 4వ మాటలకు వస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. వెంటనే ప్రభు చేసే కార్యాల గురించి మాట్లాడుతూ 20వ వచనం చూడండి. మత్తయి 4:20. నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను. వెంటనే వాళ్ళు తమ వలలు విడిచి ఆయన్ని వెంబడించిరి. చాలు. 4వది, వెంటనే వెంబడించారు అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా మాట్లాడారు. వెంటనే వెంబడించారు. సో వెంటనే వెంబడించడం అంటే ఫాలో. వలలు విడిచి వెంటనే ఫాలో అయ్యారంట శిష్యులు. ఏమీ ఇంకా ఆలోచన చేయలేదు. ఈరోజు కానీ దేవుడు మిమ్మల్ని కానీ సేవకు పిలిచాడా? సేవ పిలుపు మీకుందా? మీరే ఎన్ని దేవుని దగ్గర లిస్ట్ రాసుకుంటారో తెలుసా? ప్రభా నేను వస్తాను, నువ్వు సేవకు పిలిచావు కదా, ఖచ్చితంగా నీ సేవ చేయడానికి వస్తాను, కానీ ఇప్పుడు రాను. ఏంటంట? మాట్లాడండి ఒకసారి. వస్తాను కానీ ఇప్పుడైతే రాను. ఈ ప్రజెంట్ కండిషన్లో అయితే నేను రాను ప్రభా. నీకు తెలుసు కదా ప్రభా, నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఎవరికి? అసలు దేవుడికి అప్లికేషన్ పెడుతుంటారు మాట వీళ్ళు. శిష్యులు అలా కాదండి, వెంటనే. సో దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఏమిటంటే వెంటనే ఫాలో అవ్వమని చెప్తాడు. వెంటనే వెంబడించు. వల అంటే ఏంటో తెలుసా? జీవన ఆధారం. ఆ మధ్యకాలంలో
ఉదు తుఫానా, ఏ తుఫాన్ అది? చాలా తుఫాన్లు వచ్చేసి, నీలం తుఫాను, రకరకాల తుఫాన్లు వచ్చినాయి కదా. ఓ వైజాగ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఏ తుఫాన్ అది? అంతేనా? భయంకరంగా చాలా, మొత్తం రేకులు, ఇంటి మీద రేకులు ఎగిరిపోయినాయి, చాలా నష్టం కలిగింది. ఆ టైంలో ఒక సేవకులట పాపము ఈ చేపలు పట్టే వాళ్ళు, ఇంకా పడవలు ఇంక మొత్తం అన్నీ ఎగిరిపోయినమాట, అన్నీ లాస్ అయిపోయారు అన్నమాట వాళ్ళు. ఒకసారి ఎందుకో వాళ్ళు కొంతమంది టీమ్గా బయలుదేరి ఇలాంటి బాగా రేకులన్నీ పాడైపోయి, ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయి, చాలా సఫర్ అయిపోయి, ఇంకా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి ఏదో సహాయం చేద్దామని ఒక 10 మంది కలిసి వాళ్ళకి ఏదో చేద్దామని ఆ ఏరియాకి వెళ్ళారంట. వెళితే పాపం వాళ్ళు చేపలు పట్టుకోవడానికి అవకాశం లేదు, మొత్తం పడవలన్నీ పాడైపోయినమాట, ఇంకేమి లేవన్నమాట. వాళ్ళని పలకరించి పరామర్శించి ఆ సేవకులు ఇలా అడిగారంట, బాబు ఒక పడవ ఎంత ఉంటుంది అని అడిగితే వాళ్ళు చెప్పారంట, చాలా డబ్బులు ఖర్చు అయినాయండి అని. ఆ రోజుల్లో మరి శిష్యులు వలలు విడిచిపెట్టడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి, ప్రభు చెప్పాడు, ఎవరైనా నాకు శిష్యుడు కావాలంటే తమ ఇంటిని విడిచిపెట్టండి, తన స్వజనుల్ని విడిచిపెట్టండి. ప్రభు క్లియర్గా చెప్పినాడు. అంటే సొంత ఇంటిని విడిచిపెట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అది తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఒక వ్యక్తి సేవకు వచ్చాడంటే ఆ వ్యక్తులు ఎంత త్యాగం కావాలో, ఎంత డెడికేషన్ కావాలో శిష్యుల్లో మనం చూడగలుగుతాం. వెంటనే వదిలొచ్చారంట వాళ్ళు. ఈరోజు మనకి చిన్న చిన్న వాటిని మనం విడిచిపెట్టలేకపోతున్నాం, కానీ శిష్యులు వెంటనే విడిచి వెంబడించారంట. ఈ రాత్రి నా ప్రార్థన ఏమిటంటే, మనం కన్నులతో చూసినట్లుగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. అయితే అందులో ఒక అద్భుత కార్యం ఏమిటంటే, వెంటనే ప్రభుని వెంబడించే వాళ్ళు దేవుడి పరిచర్యకు అనుగ్రహించబోతున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఇక ఐగుప్తి ధనం నాకొద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మోషే లాంటి ఇంజనీర్లు, మోషే ఒక మంచి ఇంజనీర్, ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రజలతోని శ్రమ నాకు కావాలని, అలాంటి త్యాగం కలిగిన వాళ్ళు కావాలి దేవుడి సేవకి. పౌలు చూడండి, గమాలీకుల దగ్గర బాగా విద్యను అభ్యసించిన వ్యక్తి. ఆయన యూదా మత ప్రావీణుడు, కానీ దేవుని పని కోసం ఎంత త్యాగంతో వచ్చాడు. సో దేవునికి కావలసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు సేవకులు అంటే, వెంటనే వస్తాను ప్రభా ఇప్పుడు కాదు, వస్తాను ప్రభా ఇప్పుడు కాదు అనేవాళ్ళు కాదు దేవుడు కోరుకునేది. వెంటనే వచ్చేవాళ్ళని ఆయన చూస్తున్నాడు, వెంటనే ఆయనకి అప్పగించుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాడు, వెంటనే విడిచిపెట్టే వాళ్ళని ఆయన చూస్తూ ఉన్నాడు. నా ప్రార్థన అదే, దేవా నువ్వు సేవ చాలా విస్తారమైన పరిచర్య ఇచ్చావు, ఇచ్చిన పని చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలంటే వెంటనే విడిచి నిన్ను వెంబడించే వాళ్ళు కావాలి ప్రభా అని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు అలాంటి వాళ్ళని పరిచర్యకు అప్పగించునుగాక. చూడండి, వాక్యంలో కొన్ని మాటలు చదివిస్తాను. పేతురు దేవుని సేవకు వచ్చాడు. వచ్చి అంటాడు, ప్రభా అన్నీ వదులుకొని నేను వచ్చాను కదా, నాకేంటి? ప్రభు చెప్తున్న మాటలు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, 28 ఈ వాక్యాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, 28 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి అంత వదిలేసుకుని వచ్చాం కదయ్యా, ఏంటి మాకేంటి? నిన్ను వెంబడించడం కనుక మాకేమి దొరుకునని, మాకేం దొరుకుతుంది ఆయనను అడుగగా, అన్ని వదిలేసుకుని వచ్చాం కదా ప్రభు, మాకేంటయ్యా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. బా, ఎంత చక్కని మాట! తీర్పు తీర్చే ఆ భాగ్యం ఇచ్చాడంట దేవుడు.
సో ఇంతకన్నా ఇంకా అంతకన్నా అధికారం నీకేం కావాలి చెప్పు? ప్రపంచంలోనే ఎంతోమంది ఎంతో హోదాను విడిచి దేవుని కాడి మోసి ఆయన దగ్గరికి వచ్చారు. సో దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానాన్ని మనకిస్తాడు. సేవ అనేది చాలామంది జీవితాల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకేమీ లేదా సేవ. రకరకాలుగా ఒక్కొక్కరు మనసులో ఒక్కొక్కలా ఉంటుంది. కానీ దేవుడు సేవ ఎంత గొప్పదంటే దేవదూతల్ని ముందు చేశాడు, తర్వాత మనల్ని చేశాడు దేవుడు. అలాంటి దేవదూతలకే ఇవ్వలేదు సేవ చేసే భాగ్యం. ధూళితో సమానమైన ఎన్నిక లేని మనల్ని ఎన్నుకుని ఆయన పని అప్పగించాడంటే అది ఎంత భాగ్యంగా మనం ఎంచుకోవాలి. అందుకే దేవుని పని అందరికీ అప్పగించడు. దేవుడు ఒక సెలెక్టింగ్ ఉంటుంది. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ కర్ర చిగురించింది. ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళని ఆయన పని కోసం నియమిస్తాడు. ఫిలిప్పు చూడండి, ఫిలిప్పుని చూస్తే ఒకటే అన్నాడు దేవుడు, ఫిలిప్పు నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే ఫాలో అయ్యాడు ఫిలిప్పు. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని చెప్పాడు, నా స్వరాన్ని వింటాయని చెప్పాడు దేవుడు. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే నేటి దినాల్లోనంట చాలామంది ప్రభువుని వెంబడించట్లేదంట. మరి ఏం వెంబడిస్తున్నారయ్యా? చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5:15. సాతానును వెంబడించిన వారయ్యి. ఇంతకు ముందే కొంతమంది త్రోవ నుండి తొలగిపోయి సాతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారంట. పౌలు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, సాతాన్ని ఇంతకు ముందే త్రోవను విడిచిపెట్టేశారు వాళ్ళు, సాతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చూస్తున్నాడు ఇక్కడ. ఈ రాత్రి సాతాన్ని వెంబడించే వాళ్ళు కాదు, ప్రభువుని వెంబడించే వాళ్ళు ఆయనకు కావాలి. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దావీదు చూడండి, 8 మందిలో ఒక్కడు సెలెక్ట్ అయ్యాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా ఆయన చిత్తంలో ఎవరైతే ఉన్నారో, నేను ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి అడుగుతూ ఉన్నాను, ప్రభా నీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు సేవకు రావాలి, వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా వెంబడించే వాళ్ళని ఈ పరిచర్యకు అప్పగించు ప్రభా. సాతాన్ని వెంబడించే వాళ్ళు కాదు, కానీ సమస్తాన్ని త్యాగం చేసుకునే అలాంటి వారిని నాకు అప్పగించు, నీ పని కోసం ఇవ్వండి ప్రభు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా వెంటనే ఆయన కార్యాలు ఈ రాత్రి ప్రారంభించబడునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం, ఇది వెరీ ఇంపార్టెంట్, 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం వెంటనే నేను 4వ అధ్యాయం 2వ వాక్య భాగం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. చూడండి ఇక్కడ సందర్భాన్ని చూస్తే 5వది ఏంటంటే వెంటనే ఆత్మవశుడనైతిని. అంటే ప్రభు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆత్మవశులు కావాలి, ఆత్మ స్వాధీనంలోకి రావాలి. కొంతమంది ఎప్పుడు శరీర సంబంధులుగానే ఉంటారు, వాళ్ళ ఆలోచన శరీర సంబంధంగానే ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు శరీర సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటారు, తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి. ఇక్కడ యోహాను జీవితాన్ని చూస్తే వెంటనే ఆత్మవశుడైపోయాడంట. పరలోకపు దర్శనాన్ని చూశాడు. ఒక మాటలో చెప్పాలంటే జరగబోయే సంగతులన్నీ కూడా ఆ ప్రకటన గ్రంథంలో రాశాడు. మీరు ఆ ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 21వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ప్రకటన 21:10. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం, ఆత్మవశుడైపోయిన నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై, యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగల పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు
ఆ వైభవం అంతా యోహానికి తెలియజేశాడు. గొర్రె పిల్లయే దీపమై ఉన్నది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, గొర్రె పిల్లయే దీపమై ఉన్న ఆ వైభవాన్ని చూపించాడు యోహానికి. అంతే, ఆత్మవశుడైపోయి ఆ పరలోక రాజ్యం అంతా ఎలా ఉంటుందో 12 ముత్యాలు, 12 గుమ్మాలు, ఆ వైభవం అంతా కూడా ఈ 21వ అధ్యాయం అంతా రాసుకుంటూ వచ్చాడు యోహాన్. ఇక్కడికి వచ్చిన మీ ఆత్మీయ జీవితంలో మీరు కళ్ళు మూసుకుంటే పరలోకమే కనబడాలి. ఆ ఆత్మ వశులైన వాళ్ళు ఆ అనుభవంలోకి వెళ్ళిపోవాలి. మనం చూడండి, ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. జనవరి ఫస్ట్ వీక్ ఓ 2 years బ్యాక్ మొట్టమొదటి కూడిక అటువైపు భద్రకాళి టౌన్షిప్లో ఒక సువార్త కూడిక ఏర్పాటు చేశాం. పాటలు పాడుతాం, వాకింగ్ స్టార్ట్ చేద్దామని నేను నిలబడ్డాను. ఒక అంకులు ఒక 2 కుర్రోళ్ళని తీసుకుని వచ్చాడు. సరే, నేను నిలబడి వాకింగ్ చెప్పాను. మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థన కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆ అంకుల్ రావటమే, బ్రదర్ మా వీధిలో ఉంటారు ఈ 2 కుర్రోళ్ళు, వాళ్ళమ్మ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది, పొద్దున్న వెళ్ళిపోద్ది, వీళ్ళ నాన్నేమో పెయింటింగ్ వర్క్కి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మేమో హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. ఈ పిల్లోడు చదువుకోమని కాలేజీకి పంపిస్తే స్నేహితులతో కొన్ని అలవాటు చేసుకున్నాడు. కాలేజీకి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చుంటున్నాడు. ఎవరైనా క్యాటరింగ్కి రమ్మని వడ్డించడానికి పిలిస్తే వెళ్తూ ఉన్నాడు, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాడు. మరి ఏమైంది బ్రదర్ అని అడిగాను. డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళ ఫ్రెండ్స్ రమ్మన్నారని చెప్పి కూడా తీసుకెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత తీసుకొచ్చారు బ్రదర్. అంతే, వచ్చినప్పటి నుంచి వీడు అదోలా తయారయ్యాడు. అసలు మన ఆధీనంలో లేడు బ్రదర్ అనని అతన్ని గురించి చెప్తా ఉన్నాడు. సరేలే చిన్న ప్రార్థన చేసి మరుసటి రోజు తీసుకురండి మందిరానికి అని చెప్పాను. మందిరానికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ పిల్లోడు వ్యవహారం ఎలా ఉందంటే, మన ఆధీనంలో లేడు, మనం ఎన్ని చెప్పినా అనో 5 నిమిషాలు అన్నాడు అంతే. మన ఆధీనంలో లేడు, ఏంటి ప్రాబ్లము అని నేను అడిగితే నాతో ఉన్న తమ్ముడోళ్ళు చెప్పారు, అన్న ఇప్పుడున్న పిల్లలు ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే, ఈ పిల్లోడికి ఎవరో అన్న డ్రగ్స్ అలవాటు చేసేసారన్న, ఆ డ్రగ్స్ తీసుకున్నంతసేపు వాడు అదో ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, మన ఆధీనంలో ఉండడన్నా అదొక ప్రపంచం అన్నా అని ఆ పిల్లలు నాతో చెప్తూ ఉంటుంటే, నిజంగా వాడు వ్యవహారం చూస్తూ ఉంటుండే ఎలా ఉన్నాడంటే, కొంతసేపు బాగుంటున్నాడు, కొంతసేపు ఏదో అయిపోతున్నట్టుగా పడిపోతూ ఉన్నాడు. అంటే మనిషికి మత్తు తన ఆధీనంలో తీసేసుకుంటుంది. మత్తులో ఉన్నవాళ్ళు చూడండి, తాగుబోతాళ్ళు చూడండి, వాళ్ళు ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉండరు, మైమరిచిపోతూ ఉంటారు. లోకంలో ఎన్నో వాటిని స్వాధీనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళే వాళ్ళకి సంఖ్య చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ యోహాన్ జీవితం చూస్తే లోక సంబంధమైన వాటి కాదు, ఆత్మవశుడే పరలోక సంబంధమైన సంగతులన్నీ రాశాడు. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8:5. అదిగో, శరీర సంబంధమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎప్పుడు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏం మనసు పెడతా ఉంటారు. అయితే శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది తెలుసా? మరణానికి దారి తీస్తుంది. ఆత్మ సంబంధమైన మనసు ఏం చేస్తుంది తెలుసా? నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 26 వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 26 వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అక్కడ సుమయోను అనే ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతని గురించి రాయబడిన మాట ఏమిటంటే,
అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఎవరితడు? సుమయోను. వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. నిండు వృద్ధాప్యంలో ఉన్న ఆ వ్యక్తి ఆత్మవశుడైపోయి ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూడండి. ఓల్డ్ ఏజ్ బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూస్తే వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంది అంటాడు యోబు. మనం ఏమంటాడు? ఏ ముసలాడా నోర్మై, ఏ ముసలమ్మ నోరు అంటాం. మన వృద్ధుల దగ్గర చాలా జ్ఞానం ఉంది. వాళ్ళు మనకన్నా సీనియర్. జీవితంలో వాళ్ళన్నీ అనుభవించి ఇంక ఎండింగ్కి వచ్చేసారు. వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. సుమయోను బాగా వృద్ధుడు. ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో ఎలా ఉన్నాడు తెలుసా? యెరూషలేములో సుమయోను మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. అంటే వృద్ధాప్యంలో కూడా అసలు దైవికమైన ప్రసన్నత. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మీరు చూడండి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ వృద్ధాప్యంలో ఉన్న సుమయోనుడు ఆత్మవశుడైపోయాడు. ఈ రాత్రి నా ఆశ ఒకటే, వెంటనే యోహాన్ ఆత్మవశుడిలోకి వెళ్ళిపోయినట్లుగా భౌతిక సంబంధమైన వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టకుండా ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోవటానికి, ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు ఇలాంటి కార్యాలు సంఘములో ప్రారంభించునుగాక. సంఘంలో ప్రవచన ఆత్మ పనిచేయాలి. సంఘంలో దర్శనాలు చూసేవాళ్ళు, యవనస్తులు దర్శనాలు చూస్తారు. దర్శనాలు ఎక్కడ? వాళ్ళకి సెల్ ఫోన్ చూడటమే సరిపోతూ ఉంది. అసలు ఆసక్తి తగ్గిపోయింది నేటి దినాల్లో యవనస్తులకి. ఇదిగో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మేము మా కన్నులతో చూసినట్లు ఈ కార్యం మొదలుపెట్టు ప్రభా, వెంటనే జరిగించు. ఎలా? వెంటనే దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో ఒక 5 విషయాలు నీ ముందు పెట్టాను. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మొదటిది, వెంటనే తలుపులు తెరవబడతాయి. ఒకసారి అందరూ ఆమేనండి. రెండవది, వెంటనే దైవిక స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. మూడవది, నీ ఇంట్లో ఎవరైతే ఇంకా రక్షింపబడకుండా ఉన్నారో వెంటనే వాళ్ళ హృదయం తెరవబడి బాప్తిసం పొందుదురుగాక. నాలుగవది, సేవ కోసం ఎంతోమంది పిలుపుండి రావట్లేదు, వాళ్ళకి వెంటనే ప్రభుని వెంబడించే భాగ్యం అనుగ్రహించబడును గాక. చివరిది, ఒకేలా వెంబడిస్తూ శరీర సంబంధులుగా ఉన్నారా, ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళేటట్లుగా ఆ అనుభవం దేవుడు సంఘానికి అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక మనం ముగించుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ చిన్న వర్తమానం కొరకే వెంటనే మన కన్నులతో చూసేటట్లుగా ఆయన కార్యాలు మొదలెట్టినట్లుగా 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి. ఆగకుండా గట్టిగా చెప్పండి, స్తోత్రం. హుషారుగా చెప్పండి, స్తోత్రం. ప్రభువా, వెంటనే నీ కార్యాలు జరగనేమో, మా కన్నులతో చూసినట్లు చేయండి ప్రభువా. 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి, గట్టిగా ప్రార్థన చేసుకోండి. ఈ 5 మాటల్లో ఏదో ఒక మాట మీ హృదయాన్ని తాకి ఉంటే, ఏ మాట నీతో ప్రభు మాట్లాడాడో ఆ మాట కోసమే ప్రార్థన చేసుకో. ప్రభువా, వెంటనే నీ ద్వారాలు నాకు ఓపెన్ చేయండి అయ్యా. ఏ ఆశీర్వాదం నాకు లేకుండా ఉన్నానయ్యా, మీ తలుపులు తెరవండి ప్రభువా అని చేతులెత్తి స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి అందరూ. హల్లెలూయా. వెంటనే స్వస్థత కార్యాలు మొదలుపెట్టు నాయన. దీర్ఘకాలికంగా బాధపడుతున్నారయ్యా, వాళ్ళకి పూర్ణ స్వస్థత కావాలి. హల్లెలూయా. ఇదిగో వెంటనే బాప్తిస్మాలు పొందే అనుభవాలు కుటుంబాల్లోకి రావాలి ప్రభు. సంవత్సరాలు తరబడి వాయిదాలు వేయకూడదు నాయన. ఇదిగో ప్రభు మాట్లాడారు, వెంటనే వెంబడించే వాళ్ళు కావాలి ఆయనకి. హల్లెలూయా.
వలలు విడిచిపెట్టి వెంబడించే అనుభవం, వెంటనే ఆత్మవశులై ఆ పరలోకపు దర్శనాన్ని చూడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా స్వరమెత్తి? ప్రార్థన చేసుకుందామా, అడుగుదామా దేవుణ్ణి. హల్లెలూయా. వెంటనే తలుపులు తెరిచే సమయం ఇది. హల్లెలూయా హల్లెలూయా. నీకోసమే వెంటనే ఆయన కార్యం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మోయబడిన గర్భం దేవుడు తెరుస్తున్నాడు. దైవిక స్వస్థతలు అనుభవించే సమయం ఇది. వెంటనే సేవ పిలుపు. హల్లెలూయా హల్లెలూయా. మేము చూసినట్లుగా నీవు మా కన్నులతో ఎదుట నీ కార్యాలు జరిగించండి అయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. ప్రభువా, మా జీవితంలో నీవొక్కడివే చేయగలవయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నువ్వు మాత్రమే చేయగలవయ్యా. ఈ రాత్రి విశ్వాసంతో చెప్పండి, నీవొక్కడివే చేయగలవయ్యా. వెంటనే చేయండి అయ్యా. మా కన్నులతో చూడాలయ్యా. ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామయ్యా. మా జీవితంలో వెంటనే మా కన్నులతో చూసినట్లుగా నీవొక్కడివే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. ఆత్మవశులుగా చేయండి నాయన. వెంటనే స్వస్థత పొందుకోవాలయ్యా. ఇప్పుడే బలసూచకమైన కార్యము జరుగునుగాక. నూతన కార్యము జరుగునుగాక. అయ్యా మీరు చేయండి అయ్యా. మీరు చేయండి అయ్యా. దాటి వెళ్ళిపోవద్దు ప్రభువా. యేసయ్యా, ఈ రాత్రి ఉపవాసంతో వచ్చిన వాళ్ళ ప్రార్థనలు అంగీకరించు. తలుపులు తెరవండి. నీవు మాత్రమే మొదలుపెట్టు నాయనా. యేసయ్యా, ఎన్నోసార్లు మేము ప్రార్థనలకు వస్తున్నామయ్యా, వెళుతున్నామయ్యా. నీవొక్కడవే చేయగలిగిన వాడవయ్యా.
నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే. ఈ రాత్రి మూయబడిన గర్భము తెరుస్తున్నాడు. యేసు నామములో చీకటి వెలుగుగా మారుస్తూ ఉన్నాడు. దైవ దర్శనం కలుగుతున్నది. పరలోకపు దర్శనం అనుభవించినట్లు ఆయనొక్కడే చేయగలడు. నీవు మాత్రమే చేయగలవు దేవా. ప్రభు మనకిచ్చిన వర్తమానం కొరకే 2 చేతులెత్తి బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ఆయన వెంటనే నీ కుటుంబంలో జరిగించబోతున్న కార్యాల కొరకు విశ్వాసంతో స్తోత్రం చెల్లిద్దాం. నూతన కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రభు మొదలు పెడుతున్నట్లుగా స్తోత్రం చెబుదాం. ప్రార్థన చేసుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపత్యం యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు అయ్యా. ఇక వెంటనే నేను ఆయా కార్యాలు చేస్తానని తెలియపరిచారు ప్రభు. వెంటనే ఎలాంటి కార్యాలు చేస్తారో వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. వెంటనే తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు అయ్యా ఊడిపోయాయని తెలియపరిచారు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి తలుపులు తెరవడం కోసం, ద్వారాలు తెరవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవరు వెయ్యనేరడని తెలియపరిచారు ప్రభు. సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి నిశ్చయంగా మీరు తలుపులు తెరుస్తారు ప్రభు. ఈ బిడ్డలందరూ కూడా సత్యవాక్యాన్ని అనుసరించి మీ ద్వారా తలుపులు తెరవబడినట్లు కార్యం చేయండి ప్రభు. నాయనానికి వందనాలు. అలాగనే పూర్ణ స్వస్థత వెంటనే అనుభవించారయ్యా. సంఘ బిడ్డలందరూ కూడా పూర్ణమైన స్వస్థత అనుభవించాలి ప్రభు. వెంటనే స్వస్థత కార్యాలు జరుగునట్లు ఆజ్ఞాపించి, అలాగనే నాయన వారు వెంటనే వెంబడించాలని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు. అయ్యా నీ సన్నిధిలో వెంటనే వెంబడించే మనస్సు దయచేయండి. నిన్ను వెంబడించే కృపనివ్వండి. సాతానుని వెంబడించకుండా వారిని మీరే అడ్డగించండి ప్రభు. నాయనా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా సహాయం చేయండి ప్రభు. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగునే నాయన అయ్యా మీకు స్తోత్రాలు ప్రభు. వెంటనే వారు ఆత్మవశులు అయ్యారని తెలియపరిచారయ్యా. నాయనా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభు అయ్యా ఆత్మవశులుగా మార్చబడాలి ప్రభు. నీ సన్నిధికి వచ్చిన వారు ఆత్మ చేత అయ్యా నా తండ్రి వశులవ్వాలి, పరవశులవ్వాలి ప్రభు. యోహాను భక్తుడు ఎలాగో నా ఆత్మవశుడై నేను చూడగలిగాడు ప్రభు. నీ మందిరానికి వస్తున్న నీ ప్రజలు నీ సన్నిధిలో నేను చూసి ఆత్మలో ఆనందించే భాగ్యం ఇవ్వండి అయ్యా. వెంటనే వారు బాప్తిసం పొందారు ప్రభు. నీ బిడ్డలో ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వెంటనే బాప్తిసం కొరకు బిడ్డలను సిద్ధపరచండి. ఎత్తబడిన వాక్కులు వాళ్ళ హృదయాల్లో మండునట్లు సహాయం చేయండి. వాక్యాన్ని హత్తుకొని వెంబడించినట్లు కృప దయచేయమని, వాక్యానుసారమైన జీవితాల బిడ్డలకు దయచేయండి. రాత్రి క్షేమం ఇవ్వండి. వేకుని లేచి మరలా నేను స్తుతించడానికి కృపనివ్వండి. ఉదయకాలపు ఆరాధనల కొరకు సిద్ధం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి